ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం ప్రతి విషయం గురించి చింతిస్తూ ఉంటాము, పదే పదే ఆలోచిస్తాము, దిగులు పడుతూ భయపడుతూ జీవిస్తాము. ప్రార్థించాలన్న మనసు రాదు, వాక్యాన్ని చదవము. రేపేం జరుగుద్ది, రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో, నా పిల్లల భవిష్యత్తేంటో, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఈ బాధను ఎలా తట్టుకోవాలి, వారికి ఏం సమాధానం చెప్పాలి, ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలి, రేపు నా భవిష్యత్తేంటి, ఈ కొరతలు ఈ అక్కరలు తీరాలంటే నేనేం చెయ్యాలి, నాకింకా ఉద్యోగం రాదా, నాకింకా వివాహం జరగదా, ఇక నాకు సంతానం కలగదా, ఈ అప్పులన్నీ నేనెలా తీర్చాలి, ఈ అనారోగ్యం నన్ను విడిచిపెట్టదా, నా పిల్లల కొరకు ఆస్తులు ఎలా కూడబెట్టాలి, ఏం చేస్తే నా ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది, ఎలా చేస్తే నా వ్యాపారంలో లాభాలొస్తాయి. ప్రియులారా, ఇలా చెబుతూ పోతే ఎన్నెన్నో చింతలను భారాలను మనం కలిగి ఉంటున్నాము. నేనంటాను, మనం ప్రార్థనకు దూరమైతే ఇక అన్నీ చింతించే పరిస్థితులే మనకొస్తాయండి. మీరనొచ్చు, మీరు బాగానే చెబుతారు, మా బాధలు మీకేం తెలుసు, ఈరోజు మేమెన్ని సమస్యలను ఎదుర్కొంటున్నామో మీకు తెలుసా, ఎంతగా శ్రమల పాలవుతున్నామో మీకు తెలుసా, ఎన్ని నష్టాలను అనుభవిస్తున్నామో, ఎన్ని బాధలు భారాల మధ్య మేము నలిగిపోతున్నామో మీకు తెలుసా. ఇక ఇన్ని పరిస్థితుల మధ్య మాకు ప్రార్థించే మనసు ఎలా వస్తుంది అని అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, నిజమే, మీ బాధలు చింతలు నాకు తెలియకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తకు తెలియదా? నిన్ను ఈ లోకంలో జన్మింపచేసిన ఆ పరమ తండ్రికి ఈ లోకంలో నువ్వు అనుభవిస్తున్న బాధలు అర్థం కావా? ఆ దేవునికి తెలుసండి. ఆయనకు సమస్తమూ తెలుసు. ఏ సమయాన నీకేమివ్వాలో తెలుసు. కానీ నువ్వే దేవునిని అడగనందువలన ఏమీ పొందుకోలేకపోతున్నావు. సమస్యలలో జీవిస్తున్నావు, శ్రమల పాలవుతున్నావు, శోధనల మధ్య చిక్కుకుంటున్నావు, అక్కరలో కొరతలలో చింత కలిగి కన్నీటితో బ్రతుకుతున్నావు. ప్రియ విశ్వాసి, ఈ లోకంలో ప్రతి ఒక్కరికి బాధలుంటాయి. కానీ ఆ బాధలలో కూడా మనసు నిలుపుకుని ప్రార్థించే వారే నిజమైన విశ్వాసులండి. వారికే అన్నిటినీ భరించే శక్తిని దేవుడిస్తాడు. నీ భారమో యెహోవా మీద మోపుమో, ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడనూ కదలనియ్యడు అన్న వచనం ప్రకారం ప్రియులారా, మన కష్టాన్ని, మన దుఃఖాన్ని, మన చింతలను, మన ప్రతి పరిస్థితిని ఆ దేవుడి మీద వేస్తే తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. నీతిమంతులను ఆ దేవాది దేవుడు ఎన్నడూ కదలనియ్యడండి. ఎప్పటికీ సిగ్గుపరచడు, ఎన్నటికీ విడిచిపెట్టడు. ఈనాడు మన చింతలు, మన యొక్క వేదనలు, భయాలు, నిరుత్సాహాలు అన్నీ మన ప్రేమగల పరలోకపు తండ్రిపై వేయడం ద్వారా మనము సంతోషంగా ఉండగలుగుతాము. దేనిని గురించి చింతపడకుండా ప్రతి విషయం గురించి ప్రార్థించుదాము. ప్రార్థించడంలో పట్టుదల కలిగి ఉండాలండి. ఎడతెగక నిత్యము ప్రార్థిస్తే ఆ దేవుని సహాయాన్ని మనం వెంటనే పొందుకోగలుగుతాము. ప్రియ సహోదరి సహోదరుడా, రేపేం తినాలి, రేపేం ధరించాలి, రేపటి పరిస్థితులను ఎలా తట్టుకోవాలి అని వీటన్నిటి విషయమై అన్యజనులు మాత్రమే చింతిస్తారట. దేవునిని ఎరుగని వారు, దేవుడంటే ఎవరో తెలియని వారు మాత్రమే ప్రతి దానికి చింతిస్తూ ఏడుస్తూ ఉంటారు. ఏం తినాలి, ఏం ధరించాలి, ఏం చెయ్యాలి, ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టాలి, ఎలా కష్టపడి ప్రయాసపడాలి అని ప్రతి దినమో ఆలోచిస్తూ దిగులు పడుతూ జీవిస్తారండి వారు. కానీ మనం నిజ దేవునిని ఎరిగిన వారము. మన భారాలు, మన చింతలు ఆయన తీర్చుటకు సమర్థుడండి, శక్తి కలిగిన వాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనకేం కావాలో, ఏ సమయాన ఏమి అవసరమో ఆ దేవుడు వాటన్నిటిని మన కొరకు ఎప్పుడో సిద్ధపరిచి ఉంచాడు. కానీ మనం ఆయనకు మొరపెట్టని కారణాన్ని బట్టి, మనం ఆ దేవునిని అడగనందువలన మనకేమీ దొరకడం లేదు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి.
ఆయన మిమ్మును లక్ష్య పెడుతున్నాడు గనక మీ చింత యావత్తూ ఆయన మీద వెయ్యండి. దేవుడు మన ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడండి. కాబట్టి ఈరోజే, ఇప్పుడే, ఈ సమయమే నీ భారాలన్నీ, నీ చింతలన్నీ, నీ బాధలన్నీ ఆయనకు అప్పగించి చూడు. నీ హృదయంలో ఎంత నెమ్మది ఉంటుందో ఒక్కసారి ఈ సంతోషాన్ని అనుభవించు ప్రియదేవుని బిడ్డ. ఈ సంతోషమే దేవుడు నీకివ్వాలనుకుంటున్నాడు. నీ హృదయంలో దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి నీ పాపాలన్నిటినీ ఒప్పుకొని ఇక వాటి జోలికి వెళ్లకుండా నీవు జీవించితే ప్రభు తన రక్తంతో ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తాడు. నీ హృదయాన్ని పవిత్రపరుచుతాడు. అంతము వరకు నీకు తోడయ్యుంటాడు. నువ్వు ఆ పరలోక రాజ్యం చేరేంత వరకు ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నిన్ను ఆదరిస్తాడు. ప్రతి పరిస్థితిలో నిన్ను ఓదార్చుతాడు. నీకు తోడయ్యుంటాడు. నీ ఎడల అద్భుతాలను జరిగిస్తాడండి ఆ దేవుడు. కాబట్టి ప్రియ విశ్వాసి, ఈ దినము గురించే నువ్వు ఆలోచించు. ఈ దినమున దేవునికి నచ్చినట్లు బ్రతుకు. రేపటి దినం గురించి చింతించకు. రేపటి దినము దేవునికి అప్పగించు. నీ ప్రతి భారాన్ని, నీ ప్రతి చింతను, నీ సమస్యను ఆయన మీద వెయ్యి నువ్వు ప్రార్థించు. ఆ దేవాది దేవునికి మొరపెడితే నీ జీవితంలో ఉండే అక్కరలు కొరతలు తీరుస్తాడు. నీకేం కావాలో, నీ కొరకు వేటిని సమకూర్చాలో ఆ పరమ తండ్రికి సమస్తము తెలుసు. కాబట్టి మనం ప్రార్థిస్తూ ఉంటే దేవుని జవాబు కొరకు కనిపెడుతూ జీవించినట్లయితే ఆ దేవాది దేవుని యొక్క అద్భుత కార్యములను మన జీవితంలో తప్పకుండా చూడగలుగుతాము. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా, రేపటిని గూర్చి చింతించకుండా రేపేం తినాలి, రేపేం ధరించాలి, రేపటి పరిస్థితులను ఎలా తట్టుకోవాలి, ఎంత సంపాదించాలి, ఎన్ని ఆస్తులు కూడబెట్టాలి అన్న విచారము, బాధ, చింత మాలో లేకుండా అయ్యా, ఈనాటి పరిస్థితిని ఆనాడే మీకు అప్పగించుకునే మనసును మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, కృప చూపించండి దేవా. ప్రతి పరిస్థితి విషయమై మీపై ఆధారపడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మా భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, మాకు ఏమి కావాలో మా కొరకు సమస్తమును సమకూర్చిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు మా అక్కరలు, మా కొరతల విషయమై, మా బాధల విషయమై మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడవు తండ్రి, కృప కలిగిన దేవుడవు, అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటెన్నటికీ కాపాడే శక్తి కలిగిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ బిడ్డల పట్ల మీరే ఈ దినమున అద్భుత కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి, కనికరించండి తండ్రి. అయ్యా, బిడ్డలు ఈ దినమున ప్రతి పని విషయమై, ప్రయత్నం విషయమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. కావలసిన బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఎంతో ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క ఉన్నతమైన కార్యములు, ఘనమైన కార్యములు ప్రతి బిడ్డ జీవితంలో జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేస్తే దేవుడవని మీ వైపే చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మా మొరలను మీరు వినండి దేవా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు, కొరతలు, వారి బాధలు, కష్టాలు, సమస్యలు, శ్రమలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. బిడ్డల విశ్వాసానికి తగినట్లుగా మీరే వారి ఎడల గొప్ప కార్యములు జరిగించండి దేవా. ఈ దినమున ప్రవ్వా, వారి వారి పనుల నిమిత్తం బిడ్డలు వెళ్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారు చేసే ప్రతి పనిలో కావలసిన బలాన్ని, శక్తిని, క్షేమాన్ని దయచేయమని
ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి శత్రువు నుండి, అపవాది నుండి, ఆటంకాలు, ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి ఉద్యోగం దొరికి అయ్యా కుటుంబం మంచిగా జీవించేలాగున సహాయం చేయండి. కుటుంబంలో అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డల బాధల్ని మీరు అర్థం చేసుకోండి దేవా. వారి ఎడల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇంటర్వ్యూలకు పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించండి దేవా. ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేయండి. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే అత్యధికమైన ఆశీర్వాదమును, సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడో తండ్రి. మూయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడో తండ్రి. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. కోట్ల చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి, రక్షించండి దేవా. సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని మీరు దూరపరచండి దేవా. భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి. ఈ దినమున రకరకాల పరిచర్యల కొరకు బిడ్డలు ప్రయాణిస్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. వారి సంఘాలను మీరు దీవించండి. వారి పరిచర్య అంతటినీ కూడా మీరే ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరినీ మీరు రక్షించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. చక్కటి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి దేవా. ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరే రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రార్థన రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డల బాధల్ని మీరు దూరపరచండి దేవా. ప్రతి రిక్వెస్ట్కి మీ గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ దినమంతా బిడ్డల్ని మీరు కాపాడండి. ఈ సంవత్సరం అంతా మీరే వారిని రక్షించండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. బిడ్డల కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడు తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో, ఎందరైతే పడకలపై ఉండి కన్నీరు కారుస్తున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. బాగు చెయ్యండి ప్రవ్వా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వారి చదువులలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. భార్యాభర్తల మధ్య సఖ్యత, సమాధానం అనుగ్రహించండి దేవా. అయ్యా, వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ దినమున విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, స్నేహితులను, సంఘస్థులను మీరే మరలా కలపమని, వారిలో గొప్ప సంతోషం, సమాధానం, ప్రేమను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా మొరలకు చెవియొగ్గి దేవుడోగా, గొప్ప సహాయం అందించే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.